మంచి జోష్లు ఉన్నట్టున్నారు. జోష్లో ఎప్పుడు ఉంటాను నేను. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకు తీసేస్తున్నారు. చంద్ర సార్, నీకు జబర్దస్త్ తీసేసారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయరు సార్, నన్ను బాగానే పర్లేదు, మినిమైనా చేస్తాను. ఒకవేళ తీసేస్తే ఏం చేద్దాం? తెలియదు సార్. ఒకవేళ తీస్తే ఏం చేస్తావు చేసి చూపించు నాకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ చంద్ర గారు. కల్పన ఏంటే పొద్దున్నే కాలు మీద కాలేసుకుని దర్జాగా పేపర్ చదువుతున్నావు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. పని మనిషి ఏమైనా చేస్తుందా ఏంటి? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? అవ్వకపోతున్నా ఏంటి? మీ చమ్మక్ చంద్రనే పని చేస్తున్నాడు. చంద్రన్నయ్య పని చేయడం ఏంటే? జబర్దస్త్ నుంచి ఆయన్ని తీసేశారు, ఇంట్లో నుంచి పని మనిషిని తీసేశాను. సూపర్ సూపర్. నేను వెళ్ళొస్తాను. ఆగో, మీ అన్నయ్య జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేశారు, చూసావు కదా? ఇప్పుడు ఇంట్లో పనుడు గెటప్ లో ఎలా ఉంటాడో ఒకసారి చూసేళ్ళు. ఇదిగో చమ్మక్ చంద్ర. అవును, ఇప్పుడు చమ్మక్ లేదు కదా? ఓ చంద్ర, అభిమానులు వచ్చారు, ఒకసారి చూసి వెళ్దురా. నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. ఎంత దుస్థితి చంద్ర. రేష్మి ఎంత సాడిస్టిక్ గా ఆనందంగా అవుతుంది. చంద్ర నాకు బాధగా ఉంది చంద్ర. బాధకి సొల్యూషన్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. వాళ్ళు తీసేసేదాకా మీకు తెలియదా అన్నయ్య? కరెన్సీ మార్చేదాకా జనాలకు తెలియదు, వాళ్ళు తీసేదాకా మాకు తెలియదమ్మా. మీ సంతాప సభలు ఆపి లోపల పూజితుడు సంతాప సభలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. మీరన్నా చూసారా ఈ దారుణాన్ని? మరి క్రేజ్ ఉందని ఎక్స్ట్రా చేస్తే ఇలాగే ఉంటుంది తీసేసాక. తుండకు పుల్లు మొగుడు అయినట్టు నువ్వు సూటిపోటి మాటలతో నాకు మొగుడయ్యావు. నువ్వు సానుభూతి తెలియజేయడం కూడా తప్ప అన్నయ్య? నువ్వు సానుభూతి చూపిస్తున్నట్టు లేదమ్మా, నువ్వు సంకనాకిపోయావరా అన్నట్టు చెప్పినట్టుంది. అది కాదు లేదమ్మా, అది లేదు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీళ్ళల్లో పని చేస్తాడు తల్లా. గల్లి గల్లికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు ఉంది ఇది. సార్ పోస్ట్. సార్ చమ్మక్ చంద్ర గారు మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ సార్. ఇదేంటి సార్ కొత్త గెటప్పా? అవును, స్టేజ్ మీద స్కిట్లు చేస్తాను కదా, ఆ రియాసలు ఈ గెటప్ వేసుకొని ఇంట్లో చేస్తుంటా. సార్ ఒక్క ఫోటో సార్. జబర్దస్త్ నుంచి తీసేసిన తర్వాత కూడా ఫోటోలు దిగుతున్నారా? అవునా సార్? ఇంకా ఫోటో ఎందుకు, నేను కూడా డిలీట్ చేస్తా. ఒరే చమ్మక్ చంద్ర జబర్దస్త్ తీసేసారంటరా? ఎంత సంతోషంగా చెప్పుకుంటూ. పాలు ఇచ్చినంత సేపే బర్రెకు విలువ, గాలున్నంత సేపే టైరుకు విలువ, మూటలు మోసినంత సేపే గాడిదకు విలువ. ఏమే మొగుడు బాధలో ఉన్నప్పుడు మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్లేదే, కానీ గుండు సూదులతో మాత్రం గుండెలో గుచ్చకండి. కల్పన, నీకన్నీ కష్టాలు వచ్చినాయి బిడ్డ, నా బిడ్డ. మంచి డాక్టర్ సంబంధం వచ్చిన పెద్దప్పుడు ఇంగి పడిచి యాక్టర్ అంట ఇచ్చి చేసిన నన్ను క్షమించు తల్లి. మనిషి చచ్చిపోయినా కూడా ఇంత ఏడవరగదే. చమక్ చంద్ర గారు నమస్కారం సార్. ఏమని పిలిచారు? చమక్ చంద్ర గారు అన్నాను సార్. ఒకసారి మళ్ళీ పిలవరా? చమక్ చంద్ర గారు. ఇంకోసారి చమక్ చంద్ర గారు. థ్యాంక్ యూ, చాలు. ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నారు సార్? జబర్దస్త్ లోంచి నేను తీసేసిన తర్వాత అందరు నన్ను ఇక్కడ వట్టి చంద్ర అంటున్నారు. చమ్మక్ చంద్ర అనే పిలుపు కొద్దిగా నా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మళ్ళీ పిలిపించుకున్నాను. మళ్ళీ వారు సార్, మీరు ఎప్పుడు మాకు చమక్ చంద్రనే. థ్యాంక్ యూ. ఏంటి స్వామి గారు ఇలా వచ్చారు? రేపు ఒక ఈవెంట్ ఉంది సార్, మాట్లాడదామని వచ్చాను. తప్పకుండా చేస్తా. మొత్తం పేమెంట్ ముందుగానే ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తం పేమెంట్ 500 ఇచ్చి మొత్తం పేమెంట్ అంటారండి స్వామి గారు? పేమెంట్ 500 సార్. ఒక్క షోకి 50,000 ఇచ్చారు కదండి ఇందుకు ముందు. మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఇచ్చాను సార్. షేర్ మార్కెట్ కూడా ఇంత దారుణంగా పడిపోదు స్వామి గారు. మీ పేమెంట్ అది ఏమో తెలియండి, నేను చేయను షోలు. నువ్వు ఆగబాయ్.
ఆయన ఈవెంట్ చేస్తాడు, నువ్వు మోసుకొని ఈవెంట్ చెయ్యి. నేను చేయను. చెయ్యడమ్మా, ఆయన చెయ్యడే. నా అల్లుడు కామెడీ చేస్తాడు అనుకున్నా. నా బిడ్డ జీవితమే కామెడీ అనుకోలేదమ్మా. ఏమిటంటే చెప్పు, నేను చేస్తాను. శవాల దగ్గర డాన్స్ చేయాలా శవాల దగ్గర డాన్స్ చేసేలా కనిపిస్తున్నా. శవం ముఖమోడా ఎలా కనిపిస్తున్నారా నీకు? నువ్వు ఇక్కడ ఈయన మూత పారి వచ్చి నీ తాను డాన్సులు చెయ్యాడు, నేను నా బిడ్డ కలిసి చేస్తాం. 500 రూపాయలు నా చేతిలో పెట్టు, అడ్రస్ ఎక్కన్న చెప్పు. శవం దగ్గర మీరేం డాన్స్ చేస్తారమ్మా? అదేమో పెద్ద బ్రహ్మ విద్యను. అయ్యా ఈడే శవం అనుకోని మేము ఎగురుతాము చూడు. మీరు వద్దు సార్, వాళ్ళిద్దరిని పంపించారు సార్. కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ శవం దగ్గర మేము ముగ్గురం డాన్స్ చేస్తాం. ఓకేనా? మీరే రండి సార్. తల్లి కూతురు కలిసి ఇంత దారుణానికి ఒడుగడతారని అనుకోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు ఇంత కూడా సెన్స్ లేదు. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ఇంతో అంతో బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా. ఏమైంది రేష్మి? కాలం మిమ్మల్ని కాటేశాక మమ్మల్ని కూడా కాటేసింది చంద్ర. అర్థం కాలేదు రేష్మి. వాళ్ళే వెళ్ళాక ఇక మీతో మాకు పని ఏంటని మమ్మల్ని తోసేశారు చంద్ర. ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. నేనా ఇంగ్లీషా? నేను ఇది. నిజంగా మీరు గ్రేట్ అనసూయ రేష్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. నా పరిస్థితి దారుణం అనుకున్నా. నాకంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటి చంద్ర ఇలానే మాట్లాడుతూనే ఉంటావా? మాకేమైనా ధర్మం చేస్తావా? ఆయనకే ఏం లేదు, మీకేం దానం చెప్తాడు? ధర్మం ఉంటే చేయి బాబయ్యా. ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. ఏంటి చంద్ర 10 రూపాయలు వేసావు? మీరు బయట అడుక్కుంటున్నారు, నేను ఇంట్లో అడుక్కుంటున్నాను రేష్మి. వెరీ గుడ్. అరే చెప్పరా అనిల్. అరే నీకు తెలియదు మనం ఎంత బిజీ ఉంటాము. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళు ఇస్తారు జోకులు. బాబయ్యా బాబయ్యా ఒక్క నిమిషం. బాబయ్యా. అరే సిటీలో బిగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఏమన్నావరా? నేను ఫామ్ లో ఉన్నప్పుడు నాతో ఎన్ని సెల్ఫీలు దిగా? నేను ఏ రోజైనా చిరాకు పడ్డానరా? ఎదవ 5 రూపాయలు అడిగినందుకు నీ యావదాస్తిని మొత్తం మాకు రాసిచ్చినట్టుగా ఎందుకు చంపుతాను. 5 రూపాయలు బ్లాక్మెయిల్ అయిపోయింది. ఈ బలవంత వసూలేంటి రేష్మి అనసూయ? ఈ అమ్మాయి కట్టుకోవాలి చంద్ర. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ఇంతో అంతో చూసావా? వాళ్ళకు విధి బాగలేకపోయినా విధిని ఎదిరించి వీధికెక్కి మనం సంపాదిస్తున్నారు. నువ్వు కూడా రచ్చని తోపుడు పడింది కూర్చోబెట్టుకుని వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. యాంకరింగ్ రాని వాళ్ళంత సంపాదిస్తే యాక్టింగ్ వచ్చిన మీరెంత సంపాదిస్తారు? చూపించు, అడుక్కు. ఆ తోపుడు బండి పట్టుకురావే. ఇదిగా అమ్మా తోపుడు బండి రాడి, అల్లుడు ఎక్కడమే తర్వా. ఎక్కెక్కు. కూర్చోండి చంద్ర గారు. నరికి పోగులు పెడతానే. ఇన్ని రోజులు నేను కష్టపడినప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నావు కదా, అది బాధ్యత. ఏంటే బాధ్యత? ఇప్పుడు కూర్చో, నువ్వు సంపాదించుకోనరా, నేను కూర్చొని తింటా. కూర్చో, నువ్వులే. మీ అమ్మ కూర్చుంటే ఇంకా బాగా వేస్తాను. కూర్చోవే నువ్వు. కూర్చో, యాక్టింగ్ చేయి. ఇట్లా పాటేంట్రా. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. చూసావా? నీతో పోటీగా డాన్స్ చేశాను. అది మా ఆడాలంటే. మీరు తక్కువని మేము అన్నామే అంటారా? అంత సీన్ ఉందా మీకు? ఏక వీళ్ళ మొక్కలకి అంత సీన్ ఉందా? అంత లేదు, ఎక్కువ మాట్లాడుకు.
అర్థమైందా మీకు ఇలా తయారయ్యారంటే మీరు? మరి తయారవ్వమా? మమ్మల్ని వంట చేసుకోమని వంటింట్లో బంధించేశారు, పూజ చేసుకోమని పూజ గదిలో బంధించేశారు, ఆ తర్వాత బెడ్రూమ్ లో బంధించేశారు. అందుకే అన్ని గదుల తలుపులు బద్దలు కొట్టుకొని ఇప్పుడిప్పుడే సమాజంలోకి అడుగు పెడుతున్నాం, స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. మీ మగాళ్ళకు ఈక్వల్ గా ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. మీరు ఏ రంగంలో దూసుకుపోయినగా వెనక ముందు మగాలు లేకుండా ఎక్కడికి దూసుకుపోరే మీరు? ఆహా, మా వెనక ముందు మగాలు ఉన్నారా? ఎక్కడున్నారు మగాలు? ఎక్కడున్నారు మగాలు చెప్పు. శ్రీముఖి వెనకాల ఆవిడకి కెమెరాలు చూపించేది ఒక మగాడు, ఆవిడని డైరెక్షన్ చేసేది కూడా ఒక మగాడు, ఆవిడకి ఆకలి అయినప్పుడు భోజనం పెట్టేవాడు కూడా ఒక మగాడే, ఆవిడ ముఖానికి మేకప్ వేసేది కూడా మగాడే. అంత ఎందుకే, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికి పేమెంట్ ఇచ్చేది కూడా ఒక మగాడే. మేము లేకపోతే మీరు లేరు అని మీరే ఒప్పుకున్నారు. ఒక్కరి కోసం మీరు ఇంతమంది పని చేయాలి. మగాడు లేకపోతే మీరు లేరని ఒప్పుకోవాలి ఫస్ట్. మేకప్ లేకపోయినా మేము చేయగలం, డాన్స్ చేయగలం, ఏదైనా చేయగలం, మీరు ఉండలేరు. మేము ఉండగలం, మీరే ఉండలేరు. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉందో లేదో తెలియదు కానీ ఆడదాని విజయం వెనకాల మగ సైన్యమే ఉంది, మగ సైన్యమే ఉంది. హలో గురువా, నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా మీకంటే మేమే గొప్పగా ఉన్నాం, మీకంటే మేమే ఎత్తులో ఉన్నాం. హైలు చేసుకుంటే ఎవరైనా ఎత్తులోనే ఉంటారు. ఒక్కసారి హైల్స్ తీసి నడవండి, ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు, ఎత్తు పళ్ళాలేదో తెలుస్తాయి మీకు. ఎత్తులో ఉన్నారంట, ఎత్తులో. ఇక్కడ సరోజ గారి మొగుడు కుమార్ ఎవరండి? సరోజ గారి మొగుడు కుమారా? మైండ్ ఏమైనా దొబ్బిందారా నీకు? నేనే పిలవమని చెప్పా. ఎప్పుడు మీ పేరే ముందుండాలా? మా పేరు ముందుందొద్దా? ఆధార్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి, రేషన్ కార్డ్ లో మీ పేరే ముందుండాలి. ఏమక్క మన పేరు ముందుండొద్దా? ఉండాలి కదా. అంతే. ఈ దసరా పండుగ నుంచి రోజా గారు, శ్రీముఖి, వర్షిని అందరం కలిసి ఇప్పుడే డిసైడ్ అయ్యాం. ఎప్పుడో డిసైడ్ అయ్యారు. పార్వతీ పరమేశ్వర్లు, రాధా కృష్ణులు, మనమే గ్రేట్. ముందుండి మనమే నడిపిద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇది ఫిక్స్. ఏమంటా శ్రీముఖి అక్క? అంతే అంతే. ఇక నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తారా? అవును. ముందు ట్రాఫిక్ లో స్కూటర్ని తడబడకుండా నడపండి. ఎక్కడైనా బండి ఆకపోతే కిక్ రాడ్ కొట్టడం చేత కాదు. కిల్లి ముఖాలకి మాకు కిక్కురాడు కొట్టడం వచ్చినా రాకపోయినా మీకంటే మేము గొప్ప. అవునా కదా చెప్పక్క? అంతే అంతే. గొప్ప కొబ్బరి చిప్ప. శేఖర్ మాస్టర్, వీళ్ళు యూట్యూబ్ లో చూడకుండా వంటలు చేయలేరు, మొగుడిని అనుమానించకుండా కాపురం చేయలేరు. కరెక్టే కదా? అవును అవును అవును. ముఖాలు చూసుకోండి. డాక్టర్ గారు డాక్టర్, నాకు ఈ మధ్య చిన్న విషయాలకు కోపం వస్తుంది డాక్టర్. కోపంలో బీపీ వస్తుంది డాక్టర్. బీపీలో నరాలు ఎక్కడ తెగిపోతాయని భయంగా ఉంది డాక్టర్. ఎందుకు బాబు కోపం? ఇదిగో ఈ టాబ్లెట్లు వాడు. ఏంటే గోల్డ్ షాప్ కి వెళ్ళి నగలు కొందాం పదండి. మొన్ననే కదా కొన్నాము. రోజుకు 2 పూట్ల, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకో, సరేనా? నగలు వచ్చిందంట, తర్వాత చూద్దాం లేవే. ఈ టాబ్లెట్లు నెల రోజులు కంటిన్యూగా వాడము. అవన్నీ నాకు తెలియదు. ఈ రోజు ఆ నగలు కొనాలి 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 కొనాలి. ఎలక మొక్కం దానా? ఎందుకే మాటికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు? జీవితంలో మీకు అసలు తృప్తే లేదా? నన్ను మనశ్శాంతిగా బతకనేవే, నన్ను చంపేవే, నన్ను చంపే. డాక్టర్, దీన్ని కొట్టడం కంటే నన్ను కొట్టుకోవడం పెట్టరా? ఇగో నీ కొట్టుకోవడం ఆపేస్తే షాపింగ్కి వెళ్దాం. ఈ ఇల్లు వద్దు, ఈ పెళ్ళ వద్దు, నేను పోతా. డాక్టర్, ఇగో షాపింగ్కి వెళ్దాం రా తొందరగా. చూడు అమ్మా, స్టార్ మహిళలారా, చూసారా ఈ దృశ్యాన్ని? 50,000 మంది మానసిక రోగుల్ని మామూలు మనిషి చేసినందుకు ఆయనకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అలాంటి గొప్ప మనిషిని, మానసిక రోగిని చేసింది ఎవరు? అమ్మా, స్టార్ మహిళలారా, జీవహింస అంటే కోడినో మేకనో చంపడం కాదు, కోరికలతో మొగుడిని చంపడం కూడా జీవహింసే.
గుర్తు పెట్టుకోండి. చంద్రన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు సెలెక్ట్ చేసుకోలే ప్రదీప్, అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుంది. కరెక్ట్ గా చెప్పావు. హౌ? ఒక పులి జింకని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఒక పాము ఎలకని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఒక గద్ద కోడి పిల్లని సెలెక్ట్ చేసుకున్నట్టు అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకుంది. భయ్యా వీళ్ళేంటి ఇలా నుంచున్నారు? వీళ్ళిద్దరు పెళ్లిలో ఏదో ఉందనుకొని కుందెల్లా ఎగురుకుంటూ వెళ్ళారు. పెళ్ళాక తెలిసింది అక్కడ ఏం లేదని తెలిసి తాబెల్లా ఇలా ఉండిపోయారు. మీరైనా ధైర్యంగా స్టేజ్ మీద ఏడుస్తున్నారా? శేఖర్ మాస్టర్ ని చూడండి రా, శేఖర్ మాస్టర్ ని చూడండి రా, ఒక్కడే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నారా? ప్రదీప్, పెళ్ళైన తర్వాత మనం గొడవ పడినా పెళ్ళం గొడవ పడినా పెట్టే సదురుకొని వెళ్ళేది మనమే. ఇది తెలుసుకొని ఈ పెళ్లిని రద్దు చేసుకుంటావో, పెళ్లి చేసుకుని రద్దయిపోయిన నోట్ల మిగిలిపోతావో నీ ఇష్టం. కుమార్ గారు, టిఫిన్ అయిందా? టిఫిన్ అయిందిగా. నువ్వేం చేస్తున్నావు నారాయణ? రేపు దసరా పండగ కదా, పిండి వంటలు చేస్తామని. ఎంత బాగుందో చూడటానికి. నువ్వు పిండి వంటలు చేస్తున్నా, మీ ఆవిడ చేస్తున్నారాయన? ఈ టీవీలో దసరా ఈవెంట్ వస్తుందని టీవీ వస్తుంది. చూసారా శేఖర్ మాస్టర్, కొండనైనా పిండి చేసే మగాన్ని పట్టుకుని చేతిలో పిండి ఇచ్చి ఇంట్లో పిండి వంటలు చేయిస్తున్నారు మీరు. కాదు మాస్టర్, మీరు కూడా అలా నవ్వుతున్నారట. మీరు కూడా ఇంట్లో పిండి వంట ఏమైనా చేసి వచ్చారా ఏంటి? ఇంట్లో ఏంటి, ఇక్కడ కూడా తెచ్చుకున్నాడు పిండి చేయడానికి. మీలాంటి సెలబ్రిటీ లొంగిపోతే మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మాస్టర్? గ్లాస్ లో కొంచెం షుగర్ ఇవ్వు. ఇస్తా ఉండు. లక్ష్మణ్ రా, నువ్వు పైంట్ చొక్క వేసుకొని తిరగాల్సింది చీర కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఏం చెప్పమంటావు కుమార్, ఏం చెప్పమంటావు? పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకుని నేనే లేవాలి, ఇంటి ముందు ముగ్గు నేనే పెట్టాలి, ఇల్లంతా తుడవాలి, ఇల్లంతా కడిగి శుభ్రం చేయాల్సింది నేనే. ఆడంగిలా బతకడం కంటే ఆడదానిలా బతకడం బెటర్ అని చెప్పేసి లుంగి వదిలేసి ఈ లంగాకు ఫిక్స్ అయిపోయాను కుమార్. లక్ష్మణరావు లాగా నేను కూడా మారిపోదాం అనుకుంటున్నాను కుమార్. సూపర్, మంచి డెసిషన్. మగాడిలా ఫ్రస్ట్రేషన్ లో బతకడం కంటే ఆడదానిలా ఫస్ట్ క్లాస్ గా బతకడం బెటర్. స్టార్ మహిళలారా చెప్పండి, ఒక మగాడిగా బతుకుతున్న మగాడిని ఆడదానిలాగా బతికేటట్టు చేస్తున్నారు చూడు. నిజంగా మీరే గొప్పలు. అయ్యా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పులులు పిచ్చుకలు అంతరించిపోకుండా సంరక్షణ చట్టం ఒకటి పెట్టారు కదయ్యా, మగజాతి అంతరించిపోకుండా మగజాతి సంరక్షణ చట్టం కూడా ఒకటి పెట్టండి. మీరు లేట్ చేయకండి అయ్యా, లేట్ చేస్తే శేఖర్ మాస్టర్ కూడా మారిపోతాడేమోనయ్యా. మాస్టర్ రెడీగా ఉన్నారు. మాస్టర్ చీర తెచ్చుకుని ఇప్పుడే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తా, వినతి పత్రాన్ని నేను అందజేసి వస్తా. మీరు కట్టుకోవద్దు మాస్టర్ చీరని. సరే చంద్ర. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నా? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కత్తర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు, మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే, నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మోల్తాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలద్దని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నా కర్మ, పిల్లోడు మంచోడే అంటే నేను పెళ్లి చేసుకున్నా, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి పెళ్లి చేశారు. నాకు తప్ప అందరికి ఉపయోగపడుతున్నావు నువ్వు. ఎందుకమ్మా నాంచారిని అలా కోపడతావు? నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి, ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను.
నా బతుకు అదొక్కటి తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నాను, ఇంకెవరో బాధపడుతున్నారను నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. నీ క్యారెక్టరైజేషన్ లో ఎమోషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయి. దానికి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పురుషోత్తం. అది అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఓ నెగిటివ్, నాది బి పాజిటివ్. ఏమే ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది ఏబి నెగిటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. నాకు ఉపయోగపడవు, దేశానికి కూడా ఉపయోగపడవు. నువ్వు లోపలికి పో. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగిటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూపు? ఓ నెగిటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నర లీటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది బి పాజిటివ్, మళ్ళీ ఓ నెగిటివ్. పురుషోత్తం, ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకడు ఐసీయూలో ఉన్నాడంటే వాడికి ఓ నెగిటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చి వచ్చా. ఇంకో 1/2 లీటర్ ఇచ్చి ఇంకోని బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొబ్బిందట్రా? ఇది బావిలో నీళ్ళు అనుకున్నావురా? బకెట్లు తోడుకోవడానికి బ్లడ్ రా. పురుషోత్తం, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతా నన్ను వదిలే. పురుషోత్తం రా. పురుషోత్తం అలా మొండికే. పురుషోత్తం జాగ్రత్త పురుషోత్తం. ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదో అని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మంచి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. దాని గురించి నువ్వు పట్టించుకోక పురుషోత్తం. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా. పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తం నేను తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేసావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం, పురుషోత్తం ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా? నీలాగా నేను డైలీ సీరియల్, వీక్లీ సీరియల్ అని చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేము చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం. అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్లో 2 కిడ్నీ ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏబి నెగిటివ్ కిడ్నీ కావాలా? చెప్పున్నాయా? 2 కాదు, మరి ఎప్పట్లాగే ఓ నెగిటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి ఎవరిచ్చిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను? పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో ఆర్గ్యూ చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కగ్రాస్ పురుషోత్తం. మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, కిడ్నీ. నువ్వు మనసా
పశువురా నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా కిడ్నీలా పురుషోత్తం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు తొక్కలో కిడ్నీ ఉండకంత ఫీల్ అవుతాయండి ఎవడో ఒకడు వస్తానులే నన్ను వదిలేనికి దండం పురుషోత్తం వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎవడు రాకపోతే ఆ ప్రాణి ఏమైపోతాడు పురుషోత్తం తీసుకెళ్లి మొహాడు పడుతున్నాడు అతను అయినా నేను ఎందుకు ఇవ్వాలి కిడ్నీ వాడు ఏమన్నా నాకు చుట్టమా పంచభూతాలు నీకు ఏమైనా అడిగి సేవ చేస్తున్నారా పంచభూతాలని స్వార్థం నీకెందుకు రా పురుషోత్తం ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు నేను కిడ్నీ ఉన్నా ఏదో ఇక్కడి నుంచి పురుషోత్తం పురుషోత్తం రే పురుషోత్తం చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోదరా పురుషోత్తం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదురా పురుషోత్తం పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళవరా మనం వచ్చినా పోయినా మనకు మిగిలేదు ఒకటేరా పురుషోత్తం కీర్తి ఆ కీర్తి 10 మందికి స్ఫూర్తి ఇవ్వాలరా పురుషోత్తం ఆ కీర్తి గురించి ఆలోచిస్తే కీర్తి చేసేస్తారా నువ్వు ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది ఏమో హాస్పిటల్లో ఉన్నాడు పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు అర్జెంట్ గా O నెగిటివ్ కిడ్నీ కావాలి O నెగిటివ్ అర్జెంట్ గా పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు అర్జెంట్ గా O నెగిటివ్ కింద నెంబర్ కి సంప్రదించండి ప్లీజ్ అరే దరిద్రుడా నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు నాకేం చెప్పలమ్మా తెలుసు నీకు ఎందుకే ఇంతటితో వార్త సమాప్తం పురుషోత్తం ఒకసారి డోర్ తీతుడు పురుషోత్తం నేను తీను ఏంట్రా అరాచకమే పురుషోత్తం అరాచకం వెనకాల మానవత్వం రా పురుషోత్తం నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం జాగ్రత్త పురుషోత్తం ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా కిడ్నీ తీసుకున్నారు ఇంకేమైనా తీసేసుకున్నారా కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే పని ఉంటుంది డాక్టర్ తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు నమస్కారం ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు బోరాబండలో ఒక హాస్పిటల్లో O నెగిటివ్ గుండె కావాలను ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు పురుషోత్తం పురుషోత్తం కాలిపోయే అవాల మీద నీకెందుకు పురుషోత్తం O నెగిటివ్ గుండె ఇస్తున్నా గుండె రోజక్క ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క జీతమే కాదక్క అసలు జీవితమే ఉండదు అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో వాళ్ళకేం తెలుసక్క అసలు మన కష్టం విలువేంటో మూలను నా చీపురుకు తెలుసు ఇంట్లో నా తడిబట్టకు తెలుసు ఒంటిలో ఉన్న మసుగుటకు తెలుసు సింకులో ఉన్న గిన్నెలకు తెలుసు ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క రోజక్క నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క సులోచన అమ్మో వీడు వస్తున్నాడు ఏమైంది పొద్దున్నే ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డానండి 10 సంవత్సరాలైన ఆ కాలు జారావు కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది అదేనండి ఇల్లు ఉడుస్తుంటేనే కాలు జారి పడ్డాను టెన్షన్ పడకండి నేను ఊడుస్తా సరే కూర్చోలే ఊడ్చేస్తాలే కూర్చో నడుము పట్టేసిందంటే చూసారా మీరు కొద్దిసేపు ఇల్లు ఉడిచినందుకే నడుము పట్టేసింది అంటున్నారు మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడైనా గుర్తించారా మీరు నా మీద జాలి పడుతున్నావు సెటర్ వేస్తున్నావే అబ్బా మీ మీద నేను ఎందుకు సెటర్ వేస్తానండి ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే ఈ బట్టలు ఎప్పుడు నానబెట్టావు ఇవి నానబెట్టి 2 రోజులు అవుతుంది ఇప్పుడే ఈ రోజే ఉతుకుతాం అనుకున్నా కానీ లోపే కాలు జారి పడ్డా సరే ఇప్పుడు ఎలా బట్టలు పర్వాలేదులేండి నేనే ఉతుకుతా సర్లే వదిలే కూర్చో నేను ఉతుకుతాలే నేను వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను ఉండు వాషింగ్ మిషన్ పని చేయట్లేదుగా నీలాగా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చిపడిపోయాన్ని సరేలేండి ఎందుకంత కోపడతారు ఆ పక్కన పడండి లేచిన తర్వాత నేను ఉతుక్కుంటా పొద్దున్న లేచి ఎవడ ముఖం చూసాను నాడు జోబులో కర్సీవ్ కూడా ఉతకరి నా మొగుడు నా చీరలు ఉతుకుతుంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉందో
బాధగా ఉందన్న దొబ్బకే నువ్వు, అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్, డైలాగ్ ఒక మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్త అయినా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి? మీరు బాధపడితే ఇన్ని బాధలు మాకెందుకు ఉంటాయిలే గాని, వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు కాలు జారి పడిపోయావు. సర్లే హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా రెండు ఇద్దరు. హోటల్ ఫుడ్ పడదుగా. హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్న అన్ని బిర్యానీ దొబ్బి తిన్నావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదంటున్నావంటే అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావన్నమాట. అయ్యో నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానండి? సరే పడుతూ లేస్తూ నేనే వంట. వద్దులే కూర్చో. నువ్వు పడొద్దు లేవద్దు, అంటాలేదో నేనే పడతా. సరే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడటానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గి పెట్టెలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండింది అనుకో మొగాళ్ళందరూ మాని మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెళ్ళు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుళ్ళ దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోసారంటే జారి పడ్డాను. కొబ్బరి నుండి బస్సు మామిడి పడేసింది. స్టూపిడ్ ఫెలో, ఇడియట్. ఆయన నువ్వేంటి బంగారు ఇక్కడ ఉండేదాన్ని అక్కడ ఎందుకు వచ్చావు? అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా, సహాయం చేద్దామని వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికావు బంగారు. అదేంటి కళ్ళలో ఒక మీనింగ్, మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. ముందు డాక్టర్ పిలిపించండి. అలాగే డాక్టర్ గారు. వాట్ హ్యాపెన్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతల 2 బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారు లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? అన్ని రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. అయ్యగారు అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. ఎవతది? పని మనిషి. పని మనిషిని ఎప్పుడు పెట్టావు? ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. అయ్యగారు ముందు కిచెన్ లో పనిచేయమంటారా, బెడ్రూమ్ లో పనిచేయమంటారా? కిచెన్ లో కంఫర్టా, బెడ్రూమ్ లో కంఫర్టా? నాకు బెడ్రూమే కంఫర్ట్ అయ్యగారు. బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? ఆయన పని మనిషి ఇంత అందంగా ఉంది. పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి కానీ పని మనిషి అందంగా ఉందా లేదని చూడకూడదు బంగారు. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి తూడ్చుకుంటాంలే కానీ నువ్వేరే పని చూసుకో. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. వచ్చినంత వరకు ఇంతగా లడలడ వాగింది, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శబ్దమే రావట్లేదు. ఏం జరుగుతుందో లోపల? అయ్యగారు లోపల హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పని మనిషి ఇంగ్లీష్ కూడా వస్తుందా? వెనక తమిళ కూడా ఇరుక్కం. అబ్బా ఏడ్చినావులే చూసినాం గాని. మండుతుందా బంగారు? ఏంటి సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇదే వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పేదాన్ని
దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పనిచేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్ బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీడు రిహార్సల్ చేస్తున్నాడా, రీప్లే చేస్తున్నాడా, నాకేం అర్థం కావట్లేదు. సార్ మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు? అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో ఏమర్థమైంది? ఆ కొబ్బరి నూనె పోసింది నువ్వే అని అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేం తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారి లే. అలా చెప్పమని చెప్పాను డాక్టర్కి నేనే. నీకేం పడిపోలే, నీ ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు, అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు. మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు, పెడితే మామూలుగా ఉండదు. టార్చరే, మైండే పని చేయదు మీకు. ఓపెనింగ్ లో మీ అక్కకి ఏదో చెప్పావు, ఎండింగ్ లో ఏదో చెప్పు. తప్పదా? తప్పదు బంగారు, చెప్పు. అక్క కావాలంటే మనం 4 చీట్లు వేసుకుందాం గానీ ఇలాంటి చిట్కాలు మనకు వద్దక్క, క్షమించక్క. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదం. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. అబ్బా ఏమైందండి? చేయబెణికినట్టుంది. అయ్యో మీరు కూర్చోండి, ఇంటూ చూసుకునేదే లేదా మీరు? అంత కంగారు పడకే, ఏం కాలేదు. ప్రేమే. మాకు కాళ్ళు చేతులు విరిగిపోయినా మేము తట్టుకుంటాం, కానీ మీ కాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను తట్టుకోలేనండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేరా? అసలు గుండెలో గుణపం గుచ్చేదే మీరు కదని. ప్రపంచంలో మీకన్నా పెద్ద ముళ్ళు ఇంకేమైనా ఉంటదానే? ఉంటదానే అని అడుగుతున్నా. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశాను, తినండి. సరే, ఇంత మొత్తం నా కోసం వేసుకోవచ్చు, నీ కోసం ఏమైనా ఉందా లేదా? మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. నా కడుపు నిండితే నీ కడుపు నిండినట్ట? మేము తిండి కోసం బతకట్లేదండి, నా మొగుడు కోసం బతుకుతున్నా నేను. ఇది టూ మచ్. వంట రూమ్ లో కావాల్సిందా పక్కన పెట్టుకుంటారు, మిగిలినంతా మన చేతిలో పడేస్తారు. బయటకు వచ్చేమో మొగుడు కోసమే త్యాగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. ఏమే వంట రూమ్ లో నిఘా కెమెరాలు పెడితే మీ ధగాలు బయట పడతాయే. అయ్యా నమస్తే. అయ్యా నమస్తే. ఏంటి ఇలా వచ్చా రామయ్య? నిన్న మీ ఆడ పనికి రాలేదేంటి? నిన్న నా పుట్టినరోజు అయ్యా. ఏవే గుడికి వెళ్దామే అన్న. నువ్వు పుట్టి దేశాలు ఉద్ధరించావు గానీ నువ్వు గుడికి వెళ్ళు, నేను సినిమాకి వెళ్తా అని 10 మంది ఆడోళ్ళు వేసుకొని సినిమాకి వెళ్ళింది అయ్యా. అవునా? సర్లే, నువ్వు ఎందుకు వచ్చావు? ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 200 ఇస్తారేమో అని. ఇదిగో ఉంటానయ్యా. సరే సరే. దండలయ్య గారు. రంగమ్మా ఏంటి నిన్న పనికి రాలేదు? నిన్న మా ఆయన పుట్టినరోజు అయ్య గారు. ఆయన చల్లగా ఉండాలని 500 గుడిమెట్లు ఎక్కేసరికి అలసిపోయానయ్య గారు.
వాళ్ళ ఆయన వచ్చి ఏం చెప్పాడు, తర్వాత ఇది వచ్చి ఏం చెప్పింది. మగాళ్ళు అబద్ధాలు చెప్తారండి. మేడం మీకు దండం పెడతాం, నటించండి, కానీ నటరాజే కంగారు పడేలా నటించకండి. ఏమండి నాకు ఒక 5,000 డబ్బు కావాలండి. 5,000 కావాలా? ఎందుకు? బ్యూటీ పార్లర్ కి వెళ్దామని. బ్యూటీ పార్లర్ ఏం లేదు, లోపలికి వెళ్ళి ముందు. ఏవండి నేను బ్యూటీ పార్లర్ కు నా కోసం వెళ్ళట్లేదు, మీకోసమే వెళ్తున్నాను. నా కోసం వెళ్తున్నావా? పలానా దేవిశ్రీ ప్రసాద్ భార్య అందంగా తయారైందంటే ఎవరికి గౌరవం? నువ్వు అందంగా ఉంటే నాకు గౌరవమా? మరి కాదా? మేము ఎలాగుంటే మీరు మాకు కాపురం చేస్తారా లేదా? చేయక చేస్తామా? అది మరి మా ఆడాలకు అందం అంటే మోజు లేదు, అందంగా ఉండాలన్న ఫోజు లేదు. మా ఆడాలందరూ మొగాల గౌరవాన్ని కాపాడడం కోసమే బ్యూటీ పార్లర్కి వెళ్తాం తెలుసా? ఈ చిన్న విషయాన్ని మీ మగాళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోరో మాకైతే అర్థం కాదు. మీరు కొత్త కొత్త విషయం చేస్తే మాకేం అర్థమైంది? అన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు రోజా గారు రోజు అందంగా తయారై అక్కడ ఆవిడ కోసం కూర్చుంటున్నారు అనుకుంటున్నారా? జబర్దస్త్ గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు, పక్కనే ఉన్న నాగబాబు గారి గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు. అంతేనా రోజా గారు? ప్రొడక్షన్ నాగబాబు గారు పొలమారింది, కొద్ది వాటర్ ఇవ్వండి, తాగండి సార్. కొన్ని వినకూడని విషయాలు సడన్ గా వింటే ఇలాగే పొలమారుతుంది సార్, జాగ్రత్త సార్. పోస్ట్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. మీ ఆవిడనా? అవును సార్. ఈ రింగ్ టోన్ పెట్టుకున్నా ఏంటి మరి? జీవితంలో ఓడిపోయిన చాలా మంది మగాళ్ళు ఈ మధ్య ఈ రింగ్ టోన్ పట్టుకొని తిరుగుతున్నారు సార్. ఒక్క నిమిషం. హలో, ఏంటి చెప్పు. ఇడ్లీ కావాలా? తీసుకొస్తాను. ఇడ్లీ వద్దు, దోశ కావాలా? సరే. ఏంటి చెప్పు. దోశ కూడా వద్దు, పూరి కావాలా? పూరి తీసుకొస్తా. అరవట్లేదే, నవ్వుతున్నా చూడు. ఏంటి సార్ వీళ్ళు, ఏది తినాలో క్లారిటీ ఉండదు, ఏది కావాలో క్లారిటీ ఉండదు, సెకండ్ కు అభిప్రాయాన్ని మార్చేస్తారు. ఏంటి సార్ వీళ్ళు? మొగుడిని మార్చలేరు కాబట్టి అభిప్రాయాన్ని మార్చేస్తుంటారు. చెప్పారు సార్. నిన్నే సార్ నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చాను సార్. వండుకొని తినొచ్చు కదా సార్. డ్యూటీలో ఉన్నాను సార్. అటు ప్రభుత్వానికి పనిచేసి ఇటు పిల్లానికి పనిచేసి ఏంటో నా బతుకు. డ్యూటీ ఎగ్గొడితే జీతం కట్ చేస్తారు సార్, దీని పని ఎగ్గొడితే రాత్రి కట్ చేస్తారు సార్. అన్ని రకాలుగా ఒక మగాడే నలిగిపోవాలా సార్? రాయి మీద చేపను రుద్దినా, చేప మీద రాయిని రుద్దినా అరిగేది చేపనే. బెల్లం రాయి లాంటిది, మగుడు చేప లాంటోడు. అరిగేది మనమే, కరిగేది మనమే, చివరికి పులుసయ్యేది మనమే, పులుసయ్యేది మనమే. ఎప్పుడు ఏడిపోయా. ఇంత సాహిత్యం మీకు ఎలా వచ్చింది సార్? అనుభవం. పెళ్ళైన తర్వాత ఎర్రిపప్పు లాంటోడు కూడా వేమన్లా మారిపోతాడు. శతకాల మీద శతకాలు రాసేస్తుంటాడు. చెప్పులోని రాయి, చెవులోని జోరిగా, ఇంటిలోని పోరు ఇంతింతే గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. మీ ఆవిడ నీకు మళ్ళీ ఫోన్ చేసిందిరా రామా, టిఫిన్ తీసుకుని త్వరగా వెళ్ళరా మామా. వస్త్రాన్ని దారిలో ఉన్న వస్త్రాలు. అమ్మాయి, అల్లుడు బాగున్నావా? అల్లుడు బాగున్నా. నువ్వేంటి సడన్ గా వచ్చావు? ఎందుకు వచ్చానంటే, అల్లుడు రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు. అల్లుడు నేను కల్లోకి వచ్చానా? ఏంటి సార్ ఈ పర్ఫార్మెన్స్? ఎవరు తగ్గట్లేదు సార్. ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు సార్. సార్ మనది గుప్పెడంత గుండె సార్. వీళ్ళు పర్ఫార్మెన్స్ తో ముప్పెడు దాడి చేస్తే మనం ఎలా తట్టుకోవాలి సార్? మేము కోకోనట్ ఛానల్ నుంచి వచ్చాము. మగవాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? నేను 100 మాటలు చెప్పనండి. పెళ్ళైన తర్వాత నా మొగుడిని సంఖ్లో ఎక్కించి చందమామ చూపిస్తూ గోరుముద్దులు తినిపిస్తూ అమ్మా మహానటి మండలారా, మీరు మాకు చందమాన్ని చూపించుకోవినా పర్లేదమ్మా, కానీ చుక్కల్ని మాత్రం చూపించకండి. మీరు మీలా ఉండండి, మమ్మల్ని మాలా ఉంచండి అంతే. ఈ ఓవర్ యాక్షన్ మొగుని సంకలు ఎత్తుకొని చందమామని చూపిస్తుందంట. ఈ ఓవర్ యాక్షన్ కాకపోతే అరే ఇంకోసారి ఏంటారా? ఏంటమ్మా సడన్ గా వచ్చావు? రానంటే మన ఊరికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు కారులో వస్తున్నారు. నా కూతురు మాత్రం రావట్లేదు. నాకుండదట్నే నా కూతురు కారులో రావాలని చెప్పి. ఆయన కారు
కారు కొనలే అమ్మా. అడిగితే ఎవ్వరు కొనరే. ఏ మగాడినైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే కొంటాడే. అత్త ఆమెలా ఉన్నాడు? బతికే ఉన్నాడు అల్లుడు, బతికే ఉన్నాడు అల్లుడు. అదృష్టవంతుడు. నువ్వు కల్లోకి వచ్చావని చెప్పాను కదా, ఎలా వచ్చావో తెలుసా? కారులో వచ్చావల్లుడు. నువ్వు నా కూతురు ఇలా స్లో మోషన్ లో కారు దిగుతూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బిత్తరపోయి అరుస్తుంటే అప్పుడు మెలకు వచ్చింది అల్లుడు. అర్థమైంది, నీ కల్లోకి వచ్చింది నేను కాదు కారు అని. అలా మాట్లాడతావేంట అల్లుడు? ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడు తెలుసా? మహేష్ బాబులా మిల్క్ బాయ్ లా ఉండేవాడు. ఇప్పుడు బైక్ మీద తిరిగి 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 చమక్ చంద్రలా తయారయ్యావు, చమక్ చంద్రలా తయారయ్యావు. ఇక్కడ నువ్వు ఆ బైక్ మీద తిరిగి 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 చెమట కారుస్తుంటే ఊర్లో నేను కన్నీరు కారుస్తున్నాను అల్లుడు, కన్నీరు కారుస్తున్నాను అల్లుడు. మా ఆయన రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ కాలుష్యానికి మా ఆయన ఆరోగ్యం ఎంత పాడైపోతుందో ఒక మూలను కూర్చొని రోజు కొమ్మిలి కొమ్మిలి ఏడుస్తాను తెలుసా నేను. మిస్టర్ చంద్ర, రోజు 18 గంటలు మేము ఆడవాళ్ళు మీ మొగాళ్ళ గురించి ఆలోచిస్తాం తెలుసా? 18 గంటలు ఏంటి రష్మి? ఆ పడుకున్న 6 గంటలు కూడా వాళ్ళ గురించే కదా మనం ఆలోచిస్తాం. మీరు ఆర్ఆర్ వేసినా ఏకపోయినా అది నిజం. అవును 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 అవును, నిజం ఎప్పటికీ మారదు. అది నిజం. ఆర్ఆర్ వేసినా వేయకపోయినా అది నిజం. ఎందుకంటే మీరు మహా నటిమణులు కదా. ఈ స్కిట్ ని నేను ఇంకా కంటిన్యూ చేయలేను సార్. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసినా తెలిపోతున్నాను సార్, తెలిపోతున్నాను సార్. సార్ మీరు ఏదైనా మహా మార్కులు ఇవ్వాలనుకుంటే ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ మహానటి మణులకే ఇచ్చండి సార్. బ్రదర్ ఐఎమ్ సారీ, ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు ఫస్ట్ టైం ఓడిపోతున్నాం ఈ చమ్మక్ చంద్ర. నీకు జోహార్లు ఓపిక ఒద్దిక నీ పేర్లు, మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు.